గెలుపు అంటే భూభాగపు స్వాధీనమే అంటే రష్యా ఉక్రెయిన్‌లో ఉన్నటువంటి దాదాపుగా 3 లుహాన్స్కీ, జపోరిజియా, ఖేర్సన్, డొనెట్స్క్ కూడా ఆ ప్రాంతాలని స్వాధీనం చేసుకుంది. కానీ యుద్ధం ముగియల. యుద్ధం ముగిసిపోయినట్టు ప్రకటిస్తే ఈ ప్రాంతాల మీద ఆధిపత్యం రష్యాది ఒప్పుకోవాలి ఉక్రెయిన్. అందుకని ఉక్రెయిన్ సాగిస్తానే ఉంటది యుద్ధం. నేను ఓడలేదని చెప్తుంది. అలాగని గెలవలేదు. కొంత భూభాగాన్ని కోల్పోయింది. మనం గతంలో చైనాకు కోల్పోయినట్టు. అట్లాగే లెబనాన్‌లో యెమెన్ అదే లెబనాన్‌లో హిజ్బుల్లా వాళ్ళు కొంత భూమిని స్వాధీనం చేసుకున్నారు. దాని మీద ఆధిపత్యం ఉంది. అంటే వాళ్ళు గెలిచినట్టు. ఆ భూభాగాన్ని లెబనాన్ కోల్పోయినట్టు. వీళ్ళు కొంత ప్లేస్‌లో మాత్రమే లెబనాన్‌లో ఒరిజినల్ ప్రభుత్వం ఉంది. మిగతాదంతా కూడా హిజ్బుల్లా వాళ్ళ చేతిలో. హౌతీలు అంతే. యెమెన్‌లో ఒక భాగం వీళ్ళది, ఒక భాగం వాళ్ళది. అంటే ఆయా ప్రాంతాల్లో ఇరాన్ భూమి లాక్కోగలిగింది. బట్ ఇరాన్‌లోని భూమిని అమెరికా స్వాధీనం చేసుకోలేకపోయింది. ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోలేకపోయింది. కానీ బలహీనపరుస్తోంది అంతవరకే. అలాగని అమెరికాని బలహీనపరచగలిగిన శక్తి ఇరాన్‌కు ఉందంటే లేదు. అమెరికా యుద్ధ నౌకలు అక్కడే ఉన్నాయి. ఆ నౌకల మీద యుద్ధ విమానాలు అట్లాగే ఉన్నాయి. కానీ వాటి మీద దాడి ప్రయత్నించి విఫలమవుతూనే ఉంది. బట్ ఇరాన్‌లో ఉన్నటువంటి సైనిక స్థావరాలు, ఆయుధ స్థావరాలు, డ్రోన్ల స్థావరాలు, మిస్సైళ్ల స్థావరాలు, రహస్య స్థావరాలు ఒకటి తుడిచిపెట్టేస్తుంది అమెరికా. అంటే భూమిని స్వాధీనం చేసుకుని గెలవట్లేదు. కానీ భూమి మీద ఉన్నటువంటి ఇరాన్ నాయకత్వానికి చుక్కలు చూపిస్తోంది. ఇది గెలుపా ఓటమే అంటే భూమిని లాక్కోవడమే గెలుపైతే గనక ఓడినట్టు. అలాగే ఇరాన్ అమెరికా మీద గెలవలేదు అన్నట్టు.